10 ఏళ్ళు గద్ద మీద ఉన్నోళ్ళను కిందికి దించి గద్దెనెక్కిర్రు. మరి ఇక రువ్వడి చూపించకపోతే ఎట్లా? అందుకే షై పార్టీ వాళ్ళు ఎక్కడ వెనకకి తగ్గుతలేరు. శంకు బండలు పాతిచ్చుడు, రిబ్బెన్లు కత్తిరిచ్చుడు ఊర్ల పొంటి జోరుగా నడుస్తున్నది. కొత్త కొత్త పనులకు టెంకాయలు కొడుతుర్రు మంత్రులు, ఎమ్మెల్యేలు. మాట రావద్దు అన్నట్టే పనిచేస్తున్నారు. అట్లనే ఇక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక తొలుతసారి సీఎం రేవంత్ సారు సొంత నియోజకవర్గానికి పోయిండు. మరి ఇక ముచ్చట ఎట్లెట్లా నడిచిందో ఒక్కసారి చూద్దాం పార్రి. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కోడంగల్ నియోజకవర్గానికి మాత్రం బిడ్డనే అన్నట్టు చేసిండు సీఎం రేవంత్ సారు. సీఎం అయినాక తొలతసారి సొంత నియోజకవర్గంలో కాలు పెట్టిన సారు మంత్రులను తోలుకొని పోయి అయినోళ్లకు మస్తు తీపి ముచ్చట్లే చెప్పిండు. ఒక్కటేసారి 4369 కోట్లతోని అభివృద్ధి పనులకు శంకుబండలు బాతిచ్చిండు. కోడంగల్ నియోజకవర్గం పబ్లిక్ ను దిల్కుష్ చేసిండు. ఇక చూడర్రి అక్క చెల్లెండ్ల నడమ అన్న లెక్క ఊకొని సీఎం సారు ఎట్లా ముచ్చట్లాడిండో. కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతుల్నే ఉండాలి. ఇంటి ఆయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. ఇంటికి మహారాణి ఇల్లాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు సీఎం సారు ముంగట ఊకొని ముచ్చట్లు పెట్టేటాలకు అక్క చెల్లెండ్ల సంబురంగా ఆదిపోయినరి. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్క చెల్లెండ్లు ఈడ కోకిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరు పేరున మనల్ని తలుసుకుంటా వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సీఎం కాకముందు ఎమ్మెల్యేగా సారు చేసిన సాయాన్ని తలుసుకొని చాలా మంది ఆడోళ్ళు మెచ్చుకున్నారు. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా పోలేపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ దాపి గాంధీ హాస్పిటల్ కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచ్చిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నంతా నువ్వు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్, మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. సొంత నియోజకవర్గంలో ఇగో గిట్ట నడిచినాయి సీఎం సారు ముచ్చట్లు. ఇంటోళ్లతోని కూకొని మాట్లాడినట్టే అనిపించింది. ఇక అటెనక పబ్లిక్ మీటింగ్ లో కూడా సారు ముచ్చట్లు జోరుగా నడిచినాయి. రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి పలిచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు. కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. కోడంగల్ నియోజకవర్గానికి పోత పెద్ద పండుగనే తీసుకుపోయిండు సీఎం సారు. మళ్ళా అడగకుండా ఒక్కటేసారి వరాల వాన కురిపించిండు. అందుకే మస్తు సంబరపడతారు ఇప్పుడు పబ్లిక్.